Hello friends, welcome back to our channel. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవీ కామత్ అధ్యక్షతన ఒక కమిటీని అయితే వేశారు. మనకి ఇంతకు ముందుగానే అది లాక్డౌన్ పీరియడ్. సో ఈ కమిటీలో వాళ్ళు ఏమేమైతే సెక్టార్స్ని మెన్షన్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు, ఆ సెక్టార్స్కి ఏంటంటే 2 years వరకు లోన్స్కి సంబంధించి మారటోరియం కానీ లేదంటే లోన్స్కి సంబంధించి రీస్ట్రక్చరింగ్ కానీ ఆ సెక్టార్స్కి అయితే చేయడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు కేవీ కామత్ కమిటీ ఆ రిపోర్ట్ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేశారు నిన్న. సో ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే మొత్తం కూడా 26 సెక్టార్స్కి సంబంధించి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు. సో ఇందులో ఇచ్చిన 26 సెక్టార్స్కి కూడా లోన్ రీస్ట్రక్చరింగ్ కానీ లేదంటే 2 yearsకి మారటోరియం పీరియడ్ ఇవ్వటం కానీ ఇవ్వచ్చు అని చెప్పి రికమెండ్ చేయటం అయితే ఈ కమిటీ వేసిన రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అయితే మనకి నిన్న వచ్చిన ఈ రిపోర్ట్ చూస్తే కనుక మొత్తం 26 సెక్టార్స్ ఉన్నాయి. సో 26 సెక్టార్స్లో మనం చూసినప్పుడు మనకి వచ్చే డౌట్ ఏంటంటే ఈ సెక్టార్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మారటోరియం పీరియడ్ ఎక్స్టెండ్ అవుతుందా లేకపోతే రీస్ట్రక్చరింగ్ అవుతుందా, మిగిలిన వాళ్ళు ఎవరికి ఉండదా అనే డౌట్ అయితే మనకు వస్తుంది. బట్ ఏంటంటే ఈ కమిటీలో రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే ఓన్లీ కూడా కార్పొరేట్ సెక్టార్స్కి రిపోర్ట్ మాత్రమే అది. సో ఇండివిజువల్గా ఎంప్లాయీస్కి ఏంటంటే ఈ రిపోర్ట్కి ఎంప్లాయీస్కి వచ్చే రిపోర్ట్కి అయితే సంబంధం ఉండదు. సో మనలో ఎవరైనా సరే ఇప్పుడు ఈ సెక్టార్స్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకున్న, పర్సనల్ లోన్స్ లేదా వేరే లోన్స్ కానీ రిటైల్ లోన్స్ ఏమైనా తీసుకుంటే కనుక అది అందులోకి అయితే కవర్ కావు అని అయితే చెప్పొచ్చు. సో ఇది ఓన్లీ కూడా కార్పొరేట్స్కి సంబంధించి ఇచ్చిన రిపోర్ట్. సో అయితే ఇండివిజువల్గా ఎంప్లాయీస్కి కానీ ఇండివిజువల్స్కి కానీ ఏంటంటే నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ మనకి ఇంతకుముందు ఎన్బిఎఫ్సిస్ కానీ మిగిలిన బ్యాంక్స్ వాళ్ళకి కానీ చెప్పిన దాన్ని బట్టి 15వ తారీఖు లోపు ఏదైతే ఫ్రేమ్వర్క్ అనేది వాళ్ళు చేసి ఇస్తారో ఆ ఫ్రేమ్వర్క్కి సంబంధించిన గైడ్ లైన్స్ అవి అయితే మన ఇలాంటి ఇండివిజువల్స్కి అయితే అప్లికబుల్ అవుతాయి. సో దానికి సంబంధించి అయితే మనం రీస్ట్రక్చరింగ్కి ఎలిజిబుల్ అవుతామా లేదా మారటోరియంకి ఎలిజిబుల్ అవుతామా అని అయితే మనకు 15వ తారీఖు వచ్చే గైడ్ లైన్స్ని బట్టి అయితే తెలుస్తుంది. అయితే మనకి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కదా, సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో అది మనకి ఫైనల్ డెసిషన్గా ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే 10వ తారీఖు మనకి తీర్పు అనేది వాయిదా వేశారు. బట్ సుప్రీంకోర్టులో మొత్తం కూడా 12 కేసెస్ అయితే నడుస్తున్నాయి లోన్స్ యొక్క మారటోరియంస్కి సంబంధించి. అలాగే ఢిల్లీ హైకోర్టులో 3 కేసెస్ అయితే నడుస్తున్నాయి. సో ఈ సుప్రీంకోర్టులో ఉన్న 12 కేసుల్లో 8 కేసులు అయితే మాత్రం మనం తీసుకునే రిటైల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ వీటికి సంబంధించి అయితే మొత్తం 8 కేసులు కూడా నడుస్తున్నాయి సుప్రీంకోర్టులో. మిగిలిన 4 కేసెస్ ఏదైతే ఉన్నాయో అవి ఏంటంటే కార్పొరేట్ సెక్టార్స్కి సంబంధించిన కేసెస్. అవి మనకి ఢిల్లీ హైకోర్టులో నడుస్తున్న 3 కేసెస్ కూడా ఏంటంటే మారటోరియం ఎక్స్టెండ్ చేయాలని, అట్లాగే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అది వేవ్ ఆఫ్ చేయాలని ఢిల్లీ హైకోర్టులో కూడా 3 కేసెస్ అయితే నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు మనకి కేవీ కామత్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఉండే 26 సెక్టార్స్కి సంబంధించి కూడా మళ్ళీ కూడా వాటి మీద కూడా కేసెస్ అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే మనకి ఈ రిపోర్ట్లో ఉన్నదాన్ని బట్టి కేవీ కామత్ కమిటీలో ఏం చెప్పారు అంటే సెక్టార్స్ అయితే ఇచ్చారు, ఆ సెక్టార్స్కి సంబంధించి రీస్ట్రక్చరింగ్ చేయటం కానీ లేదా మారటోరియం పీరియడ్ 2 years వరకు పెంచడం కానీ ఏదైనా సరే వాళ్ళు తీసుకున్న ఎక్కడైతే వాళ్ళు లోన్స్ తీసుకున్నారో బ్యాంక్స్ కానీ వేటిలో అయితే లోన్స్ తీసుకున్నారో వాటికి సంబంధించిన బ్యాంక్స్ అవి వాళ్ళ ఇష్టం అయితే వాళ్ళు పెంచే అవకాశం ఉంది. బ్యాంక్స్ మీదకైతే వదిలేసాయి. సో ఈ జనరల్గా అయితే అది కంపల్సరీగా ఇవ్వాలి అని చెప్పి ఆర్బీఐ చెప్తే బ్యాంక్స్కి చెప్తే బ్యాంక్స్ చేస్తాయి. బట్ అది బ్యాంక్స్ మీద వదిలేయటం ఏంటి అని చెప్పి అయితే కార్పొరేట్ సెక్టార్స్ వాళ్ళు. సో దీనికి సంబంధించి అయితే ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. నిన్న రిపోర్ట్ వచ్చింది, ఆల్రెడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇట్లా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రెగ్యులేటరీ బోర్డు కదా, మరి బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సి కంపెనీస్కి ఇది ఈ అధికారం అనేది ఎలా ఇస్తారు, వాళ్ళు ఎట్లయినా సరే బ్యాంక్స్ అనేది ఎన్బిఎఫ్సి కంపెనీస్ మారటోరియం అనేది ఎక్స్టెండ్ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అయితే ఒప్పుకోరు. సో అది ఎట్లా వాళ్ళకి ఇస్తారు అని చెప్పేది అయితే పిటిషన్ అయితే ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టులో వేశారు. సో ఈ సుప్రీంకోర్టులో అయితే మనకి మళ్ళీ 10వ తారీఖు నెక్స్ట్ తీర్పు అనేది వస్తుంది. ఈరోజు 8వ తారీఖు, సో రేపు ఒక్కరోజు గ్యాప్ ఉంది. సో మళ్ళీ 10వ తారీఖు అయితే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏదైతే
తీర్పు అనేది ఇస్తుందో. సో 10వ తారీఖు మధ్యాహ్నం 2ంటికి అయితే కేసు స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి అప్డేట్స్ అయితే ఆ రోజు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.